నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు। ఉంగుటూరు భీమడోలు హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగ్ సమావేశాల్లో అతిథులుగా పాల్గొన్న ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు। కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట, కార్మిక వెల్ఫేర్ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ, బీజేపీ ఇన్ఛార్జ్ ఏతుకొండ తాతాజీ। సవిత్రుపేటలో నంద్యాల కృష్ణమూర్తి ఆర్థిక సౌజన్యంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల అదనపు తరగతి గదిని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ రేసుబాబు। పట్టణంలో పలు పాఠశాలల్లో జరిగిన మెగా పేరెంట్స్ మీటింగుల్లో అతిథులుగా పాల్గొన్న జనసేన నాయకులు। నీట్ పేపర్ల లీకేజ్పై ఎస్ఎఫ్ఐ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు ప్రైవేటు విద్యాసంస్థలు మూసివేత, నీట్ కళాశాల ఎదురుగా ఆందోళన చేసిన ఎస్ఎఫ్ఐ। గొర్రెల శ్రీధర్ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన శ్రీ విశ్వదుర్గేశ్వరి ఆలయంలో శేకాంబరిదేవి ఉత్సవాలు, పాల్గొన్న టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ। భీమడోలు హైస్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులతో కలిసి పాల్గొన్నారు। రాధాకృష్ణ విద్యామిత్ర కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గండి వీరాంజనేయులు మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం పెంపొందించడమే మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లక్ష్యమన్నారు। ఈ కార్యక్రమంలో ఎంఈఓ భాస్కర్ కుమార్, హెచ్ఎం పద్మజ, ఉపాధ్యాయులు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు। స్నేహితులు ఎమ్మెల్యే గారు అపోజిట్ మీరందరూ కూడా ఒక అంటే కేమ్ టు డ్రీమ్ డే టు అచీవ్ అనే మన నినాదంతో మనందరం కూడా ముందుకు వెళ్ళి మీరందరూ ఏదైతే మీ కళలను సాకారం చేసుకోవాలంటే ఇదే పునాది। ఇక్కడ ఎంతోమంది ఉపాధ్యాయులు మీ అందరి భవిష్యత్తును తీర్చిదిద్దడానికి, అలాగే మీతో కూడా అంటే మీరు ఈ రోజున ఉపాధ్యాయుని చూస్తే మీరు భయపడవచ్చు, లేకపోతే అయ్య బాబా రోజు మనల్ని ఇలా చదివిస్తున్నారు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనుకున్నారు। కాకపోతే మీ భవిష్యత్తుని మీరే తీర్చిదిద్దుకునేటట్టు, ఎందుకంటే మన ఈ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళే ఎటువంటి బేసు లేకుండా, అంటే మనకి ఎటువంటి ఆధారం లేకుండా ఈ ఉన్నత స్థానాలకి వెళ్ళేది ఈ హై స్కూల్ నుంచి, మన ఈ గవర్నమెంట్ స్కూల్ నుంచి అందరూ ఈ రోజున ఇక్కడ మైక్ ఇచ్చుకుని మాట్లాడుతున్నాం। నేను ఒక ఎమ్మెల్యే అయినా నీ ఇలాంటి స్కూల్ నుంచి పెద్దనేండ్రపల్లి హై స్కూల్ నుంచి నేను కూడా అక్కడే చదువుకుని ఈరోజు ఇంత ఉన్న స్థానాల్లోకి చాలామంది సీఈఓలుగా పెద్ద పెద్ద కంపెనీలు అందరూ ఉన్నారంటే వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ స్కూల్ నుంచి చదువుకుని వెళ్ళిన వాళ్ళే। అలాగే ఇక్కడ కూడా చాలామంది వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ఈ స్కూల్ నుంచి చదువుకుని వెళ్ళారు। మీరు కూడా మనం కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళాలి, అక్కడికి వెళ్ళగలదామా లేదా అని కాదు, మన గోల్ ఎప్పుడు పెద్దదిగానే ఉండాలి। దాన్ని మనం ఎప్పుడూ కూడా కష్టపడితే తప్పకుండా దేన్నైనా సాధించవచ్చు, మనం ముందుకు కూడా వెళ్ళవచ్చు। విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ఈరోజు ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ సమావేశాల్లో ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం వచ్చాక స్కూల్స్ విషయంలోనూ విద్యార్థుల విషయంలోనూ తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి విద్యార్థులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సుమారు 68 లక్షల విద్యార్థులందరికీ కూడా 10,500 కోట్ల రూపాయలు జమ చేసినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యార్థులందరూ కూడా
తమ తల్లిదండ్రులకే కాకుండా తెలియని వాళ్ళకి కూడా తెలియజెప్పి మేము చదువుకుంటానికి, మేము ఒక మంచి భవిష్యత్తులోకి రావటానికి ఈ ప్రభుత్వం చేసినటువంటి సహాయానికి మీ విద్యార్థులందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని మీరంతా కూడా మీరు కోరుకున్నటువంటి స్థానాలు, మరి దివంగత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు అనేవారు కలలు కనండి, నిజం చేసుకోండి. మరి ఇప్పుడే హై స్కూల్ స్థాయిలో కానీ బోర్డు స్కూల్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రాబోయే రోజుల్లో మీకు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి. ముఖ్యంగా మండలంలో ఉన్నటువంటి 41 పాఠశాలలు గవర్నమెంట్వి, వీటికి అన్నిటికీ కూడా ఈ రోజుని తల్లికి వందనం ప్రభుత్వం నిన్నటి నుంచి 24వ తారీఖు వరకు కూడా ఈ రోజు వరకు కూడా జమ చేయడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా చాలా చక్కగా విద్యార్థులకు ఎక్కడా కూడా విద్యలో వెనకబడకూడదనే ఉద్దేశంతో విద్యకు అత్యధిక కేటాయింపులు జరుపుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి మనం ఎల్లవేళలా కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథులుగా కార్మిక బోర్డు చైర్మన్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వెల్వల బాబ్జీ, తాడేపల్లిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అధ్యక్షులు, తాడేపల్లిగూడెం అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ ఈతకొడ తాతాజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాయన్నారు. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలు బలోపేతం చేస్తున్నామన్నారు. విద్యా వ్యవస్థపై ప్రత్యేక శ్రద్ధతో కార్యక్రమాలు చేపట్టారన్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో జిల్లా స్థాయిలో ఫస్ట్ వచ్చిన 4 విద్యార్థులకు ఒక్కొక్కరికి ఈతకొడ తాతాజీ సొంత నగదు 1000 రూపాయల చొప్పున అందజేశారు. ప్రిన్సిపల్ నాగవేణి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభం మురళి, బీజేపీ నాయకుడు రామగాడి సత్యనారాయణ, టీడీపీ మహిళా నాయకురాలు శ్రీరాముల విజయలక్ష్మి, ఆరాధ్యుల అంజుబాబు, కత్తిముక్కల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఈవేళ చాలా సంతృప్తిగా ఉంది. ఎందుకంటే ఒక అరగంట పాల్గొందామని చెప్పి వచ్చిన సభలో సుమారు దాదాపుగా ఒక 2 గంటలు స్పెండ్ చేయడం అనేది మరి ఇక్కడికి వచ్చిన చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక గవర్నమెంట్ కాలేజీలో ఇంత క్రమశిక్షణ కలిగి క్రమశిక్షణతో కూడిన విద్యని మీ అందరికీ అందిస్తున్న ప్రిన్సిపల్ గారికి, ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా నా ముందు మాట్లాడిన ఒక మిత్రులు పేరెంట్స్ తరఫున మాట్లాడారు, చాలా చక్కగా మాట్లాడారు. పేరెంట్స్ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ముఖ్యం. పిల్లలు ఏం చదువుతున్నారో, ఏం చేస్తున్నారో అన్నది మనం చూడకపోతే వాళ్ళ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. చదువు కావాలి, క్రమశిక్షణ కావాలి. ఆ రకంగా మరి ముందుకే వెళ్ళవలసిన అవసరం ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్స్లోను, గవర్నమెంట్ కాలేజీల్లోనూ చదివిన వాళ్ళు. గతంలో ఇన్ని ప్రైవేట్ సంస్థలు లేవు. ఈవేళ పుట్టగొడుగులా వెళుతున్న పరిస్థితుల్లో ఇంత చక్కగా గత సంవత్సరం వచ్చాం, గత సంవత్సరం కూడా చూసాం. చాలా మంచి మార్కులతోటి విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈవేళ కూడా మరి ఈ సంవత్సరం కూడా అద్భుతంగా మరి ఈవేళ జిల్లా టాపర్స్గా వెలుగొందే పరిస్థితి ఈ కాలేజీకి వచ్చినందుకు ముఖ్యంగా స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారు ఏ ఆశయం కోసం అయితే ఈ కాలేజీ స్థాపించారో, ఆయనకి చదువు లేకపోయినా మరి అందరూ కూడా చదువుకోవాలన్న ఉద్దేశంతో కొన్ని మంచి కార్యక్రమాలు ఆయన చేయడం జరిగింది. ఆయన భార్య పేరున స్కూల్స్ కట్టించారు. అదే విధంగా ఈ జూనియర్ కళాశాల ప్రారంభించారు. ఆయనకి మరి తాడేపల్లిగూడెం పట్టణం తరపున, నియోజకవర్గం తరపున మరి వారి కుటుంబానికి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి అటు లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు విద్యా వ్యవస్థని సమూలంగా మార్పు చేసి పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్లో ఆ యొక్క ప్రయోజనాలు పొందేలా విద్యార్థులకు ప్రయోజనాలు కల్పించడం జరుగుతుంది. మరి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా మరి స్త్రీవందం కింద మరి ప్రతి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం అన్నది ప్రతి 2వ సంవత్సరం నిన్న కూడా నిన్నే వేసినట్టున్నారు. నిన్న బండి అందరికీ మొన్న సోదరి చెప్తుంది మొన్న వేశారని. ఈ రకంగా ఒక మంచి కార్యక్రమంతో వెళ్తూ, అదే కాకుండా ముఖ్యంగా ఇక్కడ మనం మాడుకోవడం చెందాక ఆ విద్యార్థిని మాడింది, అలాగొట్టి ఒక పేరెంట్స్ మాడారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ అంటే మరి ఎక్కడ దేనికి అనకూడదు.
ఇవాళ ప్రైవేట్ స్కూల్స్లో నేను చూశాను, 2 స్కూల్స్కి వెళ్ళి క్లాస్కి 40 మంది అవుతే 60 మంది 70 మందిని కూర్చోబెడతారు. అక్కడ చెప్పే టీచింగ్ కూడా ఎవరంటే ఆ స్కూల్లో చదివి డిగ్రీ వచ్చిన స్టూడెంట్స్ని తీసుకొచ్చి వాళ్ళతోనే టీచింగ్ చెప్పిస్తారు. గవర్నమెంట్ స్కూల్ అలా కాదు. బీఈడి కానీ ఎంఈడి కానీ ఒక ప్రొఫెషనల్ ట్రైనింగ్ అయిన టీచర్ వ్యవస్థతో బాధ్యతతో కమిట్మెంట్ తోటి వ్యవస్థని ఇక్కడ సిద్ధం చేసి ఈ గవర్నమెంట్ స్కూల్లో చెప్పడం వల్ల ఈరోజు ఇందాక మేడం చదువుతుంటే ఎంతో ఆనందపడ్డాం. ఇది ఎంసెట్లో 25 మంది ఇక్కడ మరి ర్యాంక్ తెచ్చుకోవడమే కాకుండా కాలేజీ జిల్లాలో ఫస్ట్ 3 వచ్చారు ఇక్కడ, ఎంసీలో కానీ బైపీసీలో కానీ ఎంపీసీలో కానీ. మరి చాలా ఆనందం వేసింది, ఎందుకంటే గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నాయి, గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఎలిమెంటరీ స్కూల్స్ ఉన్నాయి. ఒక అమ్మాయి చెప్పింది ఆ గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఒక రకమైన అపోహ, అక్కడికి వెళ్తే సరిగ్గా చెప్పరు. కానీ ఈరోజు మన రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ మీద గవర్నమెంట్ స్కూల్స్లోనే పర్సెంటేజ్ ఎక్కువ, ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది. మంచి పేరు ఉంది, ఎందుకంటే నడిబొడ్డులో ఉంది ఈ స్కూలు. పిల్లలు బయటకు వెళ్తూ తిరగడం కానీ, ఉదయం 8:30కి రావడం, సాయంత్రం 5 గంటలకి పంపించడం ఈ యొక్క కాలేజీ యొక్క ప్రఖ్యాతి. ఎందుకంటే మనం చుట్టుపక్కనే 3-4 కాలేజీలు ఉన్న ప్రైవేట్ కాలేజీలు, మన పక్కనే ఒక ప్రైవేట్ కాలేజీ ఉంది. దాన్ని మించి రావడం అంటే చాలా ఆనందకరం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జూనియర్ కాలేజీలోనే మేము కూడా చదువుకున్నాం. 91-92 బ్యాచ్లో ఈ జూనియర్ కాలేజీలో మేము చదువుకొని ఈరోజు ఈ స్థానంలో ఉండే కారణం, అప్పుడు అయితే రైల్వే స్టేషన్ రోడ్లు ఉండేది, మాధవరం కాలేజీ ఉండేది. కానీ ఈ కాలేజీకి అప్పటి నుంచి కూడా మంచి పేరు ప్రఖ్యాతులు ఉండడం జరిగింది. అలాగే ఈరోజు పిల్లలు 972 మార్కులు రావడం అంటే మాటలు కాదండి. ఎందుకంటే మా పిల్లల్ని శశి కాలేజీలో చదివితే 930 మార్కులు వచ్చినాయి. అది ఎంత దారుణం అంటే డబ్బులు కట్టించి కాటేరు పంపించి తిరుమల కాలేజీలో చదివిస్తే 930 మార్కులు వచ్చినాయి. ఇక్కడ ఏదీ లేకుండా సంవత్సరానికి 2,75,000 కట్టాం, 930 మార్కులు వచ్చినాయి. చాలా చక్కని ప్రణాళికను రూపొందించి మీ అందరికీ కూడా చాలా మంచి జరగాలి. ఈ కూటమి ప్రభుత్వం టైంలో ఒక మంచి విద్యాబుద్ధులు చెప్పి మన దేశంలోనూ ప్రపంచంలోనూ అత్యుత్తమంగా రిజల్ట్స్ తెచ్చుకునే విధంగా పిల్లలందరినీ కూడా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో వారు చాలా కార్యక్రమాలు చేశారు. అందులో ఈ కూటమి ప్రభుత్వంలో చదువుకున్న వాళ్ళకి ఎంతైతే బాగా చదువుతారో అంత అందిపుచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. ఈవేళ నేను టీవీలో చూసా, ఒక 20 మందికి ట్రైనింగ్ ఇస్తే ఇంటర్మీడియట్ వాళ్ళకి ఆ 20 మంది కూడా 10 లక్షల ప్యాకేజ్ సంవత్సరానికి సాధించారు మన తెలుగు రాష్ట్రాల్లో. అలాగే నీట్ 13వ ర్యాంక్ వచ్చింది, సౌత్ ఇండియా నెంబర్ 1, 13వ ర్యాంక్. సౌత్ ఇండియాలో 13వ ర్యాంక్ వచ్చింది, దేశంలోనే 13వ ర్యాంకు, సౌత్ ఇండియాలో నెంబర్ 1 వచ్చాడు ఒకరు మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో. తాడేపల్లిగూడెం సవిత్రిపేట 15వ వార్డులో నంద్యాల కృష్ణమూర్తి పురపాలక ప్రాథమిక పాఠశాల భవనం అదనపు తరగతులు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ యేసుబాబు మాట్లాడుతూ, ప్రముఖ పారిశ్రామికవేత్త నంద్యాల కృష్ణమూర్తి తరగతి గదులు నిర్మించి స్కూల్కి బహుమతిగా ఇవ్వడం చాలా అభినందనీయమన్నారు. మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్ జ్యోతి, శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం అధ్యక్షులు శ్రీరంగుల నరసింహమూర్తి, బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ నరసే సోమేశ్వరరావు మాట్లాడుతూ, నంద్యాల కృష్ణమూర్తి స్కూల్కు స్థలం, ప్రహరీ గోడ కట్టించి ఇచ్చారన్నారు. నరసే సోమేశ్వరరావు స్కూల్ అభివృద్ధికి 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ సమావేశంలో శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులు, స్కూల్ టీచర్స్, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. అన్నదానం మించిన దానాలు ఈ ప్రపంచంలో ఎక్కడా లేవని అనుకుంటాం. మన చిన్నప్పుడు మేము చదువుకున్నప్పుడు అయితే చాలా చోట్ల చెట్ల కింద కూర్చుని, రోడ్ల పక్కన కూర్చుని, ఈది లైట్ల దగ్గర కూడా కూర్చుని చదువుకున్నాం మేము. కానీ ఈరోజు పిల్లలకి ఆ స్థితి లేకుండా ప్రతి చోట ఎక్కడైతేనో ప్రభుత్వం అయితేనో దాతలు అయితేనో ముందుకొచ్చి విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నారు, అలాగే ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రెండూ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే పేద ప్రజలకు అవసరమైంది ఒకటి ఆరోగ్యం, 2 విద్య. విద్య అనేది ఎవరు కూడా తీసుకెళ్ళనిది ఆస్తి. అది ఇప్పుడు ఆస్తి ఉంటే అన్నదమ్ములు పంచుకుంటారు, కానీ ఒక
అన్నదమ్ముల్లో నలుగురు ఎంటెక్ బీటెక్లు చదివితే బీటెక్లు ఎంటెక్లు ఎవరో పంచుకోరు. వాళ్ళు సొంతంగా డెవలప్ అవ్వడానికి వాళ్ళ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా మనం ఏం చెప్తున్నారంటే అంబేద్కర్ గారు కూడా రాజ్యాంగంలో ఏం చెప్పారంటే ప్రతి ఒక్కడు విద్యావంతుడు అయ్యి వాడి కాళ్ళ మీద వాడు నిలబడినప్పుడు మన దేశం అభివృద్ధి చెందుతున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఇప్పుడు ముందుకెళ్తుంది. ఏంటంటే 2 విభాగాల్లో బాగా ముందుకెళ్తున్నారు. నేను అబ్జర్వ్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అంటే ఫస్ట్ శానిటేషన్. అంటే శానిటేషన్ అనేది స్వచ్ఛ భారత్ నారమ్స్ ప్రకారం, స్వచ్ఛ భారత్ ప్రకారం అంటే స్వచ్ఛ భారత్ అంటే ఏంటో అనుకుంటాం, కానీ అక్కడి నుంచే మన ఆరోగ్యం స్టార్ట్ అవుతుంది. ఈరోజు బాలలు రేపు పొద్దున పౌరులు, వారి దేశ భవిష్యత్తుకి వెన్నుముక్కలు. కనుక ఈ రోజు మీరు ఇచ్చిన ఈ స్థలదాతలు, ఈ బిల్డింగ్ దాత ఎవరనేది కూడా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ పిల్లలు కూడా ఎవరు ఇచ్చారు స్కూల్ అంటే మీ పేరు ఉంటుంది. అంటే నంద్యాల కృష్ణమూర్తి గారు ఇచ్చారనేది ఇది చిరస్థాయిగా నిలిచిపోయే ఒక దాతగా మీరు నిలిచారని. ఇది గతంలో ఈ స్థలం మారినేటి వెంకన్న ఇలాగా స్కూల్కి స్థలం కావాలని ఫోన్లో మాట్లాడాడు. సర్లే నేను ఇస్తానని చెప్పాను. అలాగే మొన్న ఏదో కార్యక్రమంలో ఈ పారి కూడా కొంచెం ఉంటే బాగుంటుందని ఒక ఆయన అంటే, ఈ పక్కన మా బాంబాకి సైట్ ఉంది, ఇది వంకరగా కాపాడుతుంది, ఈ స్థలం కొద్ది కలపరా, కలిపితే పారి కూడా అందంగా ఉంటుందిరా అంటే పాపం ఆడు ఒప్పుకున్నాడు. అప్పుడు ఈ పారి కూడా కట్టించడం జరిగింది. తర్వాత మొన్న ఏదో కార్యక్రమంలో వస్తే ఈ పైన వేస్తే బాగుంటుందండి అంటే, సర్లే అమ్మాయి ఎంతను సరే మేలలో మీరు ఖాళీగా ఉన్నప్పుడు చెప్పండి పురమాయిస్తానని చెప్పారు. అలాగే చెప్పింది, పురమాయించాను. కారణం ఏంటంటే నాకు అన్నింటికంటే చదువు అంటే చాలా ఇష్టం. ఎంచేతనే నాకు చదువుకునే టైం కానీ చదువుకునే అవకాశం నాకు రాలేదు. చదువుతారు, వెళ్ళిపోతారు, కానీ ఈ ఏరియాలో ఈ స్కూల్ మాత్రం చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎక్కడైనా అంతే. కానీ దానికి ప్రధాన కారకులు మన నంద్యాల కృష్ణమూర్తి గారు. ఈరోజు మెగా పీటీఎం రోజున పేరెంట్ టీచర్స్ మీట్లో ఖచ్చితంగా డోనర్స్తో ఏదో ఒకటన్నా డొనేట్ చేయించుకోవాలి అని చెప్పి నిన్న కలెక్టర్ మేడం కూడా మాకు చెప్పడం జరిగింది. అయితే ఇంతకంటే పెద్ద డొనేషన్ అనేది అసలు నాకు తెలిసి రాష్ట్రంలో ఎక్కడా జరగట్లేదు. ఎందుకంటే ఒక బిల్డింగ్ పైన ఒక రూమ్ విత్ హిజ్ ఓన్ మనీ, ఏమీ కూడా వేరే రకంగా ఆశించకుండా కేవలం విద్యార్థులు, ఇక్కడ పనిచేస్తున్న టీచర్లు, ఈ ఏరియా పిల్లలు చక్కగా అభివృద్ధికి రావాలన్న ఉద్దేశంతో ఆ ఉన్న చిన్న రిక్వైర్మెంట్ని కూడా ఆయన, ఇది మేము ప్రభుత్వ పరంగా అంటే మనకి ప్రాసెస్ పెడతాము, చేస్తాము, కానీ అసలు ఆ టైం కూడా అవసరం లేదు, నేను చేసేస్తానని చెప్పి విత్ ఇన్ 1.5 monthలో దాన్ని కంప్లీట్ చేసేసి ఈరోజు మాకు అందజేసినందుకు మరి సార్కి నంద్యాల కృష్ణమూర్తి గారికి మండల శాఖ పక్షాన కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారు సౌజన్యంతో ఈ స్థలం ఇచ్చి ఇక్కడ విద్యార్థులకి విద్యాదానానికి ఒక బాటగా ఒక స్కూల్ నిర్మాణమే కాకుండా పై తరగతులకు కూడా, అదనపు తరగతులకు కూడా నిర్మాణానికి సహకరించినందుకు ముందుగా వారికి మా సౌత్రిపేట తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటా ఉన్నాను. మనం అందరం కూడా వ్యాపారాలు చేసి అనేక రూపాయలు సంపాదించిన తర్వాత కూడా చాలామంది సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఆలోచనతో ఉంటారు. అయితే మన గురువుగారు నంద్యాల కృష్ణమూర్తి గారు మొదటి నుంచి కూడా ఈ సమాజానికి ఏదో చేయాలి అంటే, రాజకీయంగా ఆయనకి ఎమ్మడలేని పరిస్థితి, వాళ్ళ ఆయన కోరుకుంటే రాజకీయంగా ఎప్పుడో ఎమ్మెల్యే మంత్రి అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఒక కృష్ణదేవరాయ సేవా సంఘం అనేది ఒకటి స్థాపించి వారి ద్వారా ఈ సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం మన అందరికీ తెలుసు. ఈ స్కూలు ప్రారంభం, ఈ అదనపు తరగతులు ప్రారంభోత్సవం జరిగిన ఈ నూతన నిర్మాణం మా గురువు గారు నంద్యాల కృష్ణమూర్తి గారు ఆయన సౌజన్యంతో మరి ఏర్పాటు చేశారు. అలాగే మరి ఈ స్కూల్కి సంబంధించి ఈ స్థలం ఆయన గిఫ్ట్గా ఇవ్వడం స్కూల్కి, అలాగే ఆయన సొంత నిధులతోటి ప్రహరీ కట్టడం జరిగింది. ఈ ఒక స్టూడెంట్స్కి ఆయన మీద ఎంత అమితమైన ప్రేమ అంటే, ఆయన ప్రతి విద్యార్థి కూడా చక్కగా మరి ఆర్థిక స్తోమత కారణంగా చదువుకోలేకపోతే మరి వాళ్ళకి మరి ఫీజులు కట్టి వాళ్ళని చదివించడం దీనికి
తాడేపల్లిగూడెం పట్టణంలో ప్రభుత్వ విద్యా సంస్థలో శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించారు. పట్టణంలో 22వ వార్డు, 23వ వార్డు ప్రైమరీ మున్సిపల్ పాఠశాలలు, ఈవీఎం హైస్కూల్, జడ్పీ హైస్కూల్, గర్ల్స్ హైస్కూల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థుల విద్యాభివృద్ధి, క్రమశిక్షణ, నైపుణ్యాల పెంపు, ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే అంశాలపై ఉపాధ్యాయులతో ముఖాముఖి చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన తాడేపల్లిగూడెం ఏఎంసీ చైర్మన్ చేపల మంగ రమేష్, మద్దాల మణికుమార్, గుండుమోగుల సురేష్, నలగంచు రాంబాబు, సింగం సుబ్బారావు, మలపాక చిట్టి, అత్తిలి బాబి, నిమ్మకాయల సత్యనారాయణ, గట్టి నాని, రాకుర్తి కిరణ్, కూటమి నాయకులు పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఈ పిల్లల పట్ల అందరికీ కూడా అదే మీ తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎన్నో కార్పొరేట్ స్కూల్స్ ఉండగా మీరు ఈ స్కూల్లో చదివిస్తున్నారు. మీకు ముందుగా చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ద్వారాగా ఇక్కడ స్కూల్స్ ఇంత డెవలప్ చేసి మాస్టర్లు, టీచర్లు కూడా దీన్ని చాలా ప్రయోగాత్మకంగా పిల్లల్ని చాలా చక్కగా వాళ్ళ బిడ్డల్లాగా చక్కగా చూసుకుంటున్నారు. అలాగే స్టాఫ్కి కూడా చెప్తున్నాను, మీ ఇంట్లో మీ బిడ్డలను ఎలా చూసుకుంటారో అలాగే వీళ్ళని కూడా మన బిడ్డలా చూసుకోవాలని ఎన్డీఏ కూటమి ద్వారాగా మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి ద్వారాగా మీకు ఏదైనా అవసరం అయితే ఈ వార్డు నాయకులకి తెలియజేయవలసిందిగా, మీకు ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా మీ స్కూల్కి, మీ వార్డుకి ఎమ్మెల్యే గారు, ఇక్కడ ఉన్న నాయకులు మేము ఎప్పుడు సపోర్ట్గా ఉంటామని ఈ తల్లిదండ్రులకి ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకొక మాట, రాజకీయాలు మాట్లాడకూడదు. ఇక్కడ 2029లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని, ఈ కూటమిని మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్, జై బుల్. మన ఈ పాఠశాలలో పేదల సత్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాసులు నిర్వహించబడుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనే స్కీమ్లో సెంట్రల్ గవర్నమెంట్ వారు పిఎం శ్రీ పథకంలో భాగంగా ప్రతి మండలానికి ఒక పాఠశాలను సెలెక్ట్ చేస్తారు. అలా తాడేపల్లిగూడెం మండలంలో ఎంపికైనటువంటి పాఠశాల ఈ పాఠశాల. ఆ స్కీమ్లో భాగంగా బయాలజీ ల్యాబ్లు, అలాగే ఫిజికల్ ల్యాబ్లు, ఫిజికల్ సైన్స్ ల్యాబ్లు, అలాగే పాల్ ల్యాబ్, అలాగే ప్రతి క్లాస్కి ఐఎఫ్పి ప్యానల్స్, అలాగే సీసీ కెమెరాస్, తర్వాత వొకేషనల్ కోర్సెస్ 3 ఉన్నాయి, అగ్రికల్చరల్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్. అలాగే ప్రతి తరగతి గదికి సీసీ కెమెరాస్, అంటే గవర్నమెంట్ పిఎంశ్రీ స్కూల్స్లో భాగంగా ఇచ్చినటువంటి సీసీ కెమెరాస్, అలాగే మనకు పూర్వ విద్యార్థులు ఇచ్చినటువంటి సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మన పాఠశాలలో ప్రతి తరగతికి 2 కెమెరాలు ఉన్నాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్తో మంచినీళ్ళు, అలాగే పరిశుభ్రమైనటువంటి టాయిలెట్స్, ఇలా అనేక సౌకర్యాలు ఉన్నాయి. మన జడ్పీ స్కూల్లో ఇంత అంగరంగ వైభవంగా ఈ వేళ మన మెగా పేరెంట్స్ డే జరుగుతుందని కూడా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ విద్య చెప్పే మాస్టర్లు ఎంత ఇంపార్టెంటో మనకి స్కూల్కి పంపించే ఈ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంటు. ఈ రోజున నిజంగా ఈ పేరెంట్స్ అంతా కూడా ఇంత చక్కగా ఇంత ఎండ్లోని కూడా వాళ్ళ పిల్లల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడికి ఇచ్చేసి ఇంత చేపు కూడా ఉన్నారంటే కనుక చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో ఉన్న విద్యార్థులు. ఎందుకంటే మాకు డైలీ కూడా ఇక్కడ మేము వాకింగ్ వచ్చినప్పుడు కానీ, ఇది ఇక్కడ తిరిగినప్పుడు కానీ చూస్తూ ఉంటాం. చాలా ఇంత క్రమశిక్షణతో ఉన్నటువంటి విద్యార్థులకి నిజంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం వాళ్ళకి. అదేవిధంగా ఈవేళ మన ప్రభుత్వం అయినటువంటి మన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు, అలాగే మన కూటమి నాయకులు మన వరవల బాబ్జీ గారు, అదేవిధంగా ఈతకోట తాతాజీ గారు, మన కూటమి నాయకుల తరఫున ఇక్కడ ఇంత అంగరంగ వైభవంగా ఈ మెగా పేరెంట్స్ డే జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. నాణ్యమైనటువంటి బ్యాగులు కానీ, అలాగే బెల్ట్లు కానీ అన్నీ ఇవ్వడం, అలాగే డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో అత్యంత క్వాలిటీగా ఆ భోజనం పథకం ప్రారంభించడం జరిగింది.
అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి వచ్చేది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతమంది పిల్లలు చదివితే అందరికీ కూడా ఈ అమ్మఒడి ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ రావడానికి కూటమి ప్రభుత్వం ఎంతో కష్టపడుతుంది. అలాగే ఈ రాష్ట్ర అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మీరందరూ కూడా అండగా ఉండాలని. తాడేపల్లిగూడెంలో సిఐటియు, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాసంస్థలు బంద్ చేసి నిరసన తెలిపారు. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల బంద్లో నీట్ కాలేజ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, పీడీఎస్యు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు ఎం రూపాశంకర్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు పతివాడ నాగేంద్రబాబు మాట్లాడుతూ నీటి పరీక్షల్లో జరిగిన పేపర్ లీకేజీ లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలు ఆడుతోందన్నారు. దేశవ్యాప్తంగా నీటి పరీక్షలను రద్దు చేసి రాష్ట్రాల వారీగా నీటి పరీక్షలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు టి రవిబాబు, కేశవ్, గౌతమ్, ధనుష్, ఏఐఎస్ఏ గోర్ల రాజేష్, జి రాము, పెద్ద ఎత్తున విద్యార్థులు, యువకులు, కార్మికులు పాల్గొన్నారు. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర పార్లమెంట్ ఆవరణలో జరుగుతున్న నిరసనని చాలా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నారు విద్యార్థులు కానీ, విద్యార్థి సంఘ నాయకులు కానీ. పోలీసులు అత్యంత కఠినంగా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసి వాళ్ళు తీవ్రంగా గాయపరిచే పరిస్థితులు ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ జాతీయ స్థాయి పరీక్షలు నిర్వహించడంలో తీవ్రంగా విఫలమైంది. 2014 నుంచి దాదాపు 152 పరీక్షా పత్రాలు లీక్ అవడం జరిగింది. దేశవ్యాప్తంగా 22 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని ఎన్టీఏను రద్దు చేసి రాష్ట్రాల వారీగా పరీక్షలు నిర్వహించి పారదర్శకంగా పేపర్ లీకేజీని అరికట్టాలని చెప్పేసి వామపక్ష విద్యార్థి సంఘాల తరఫున మేము కోరుకుంటా ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెంటనే చేయాలి, దీనికి బాధ్యత వహించాలి. ఇలా తదితర డిమాండ్లతో వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కూడా మేము బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలు అలాగే మిగతా వామపక్షాల పార్టీలన్నీ కలిపి ఈరోజు దేశంలో ఉన్నటువంటి అతి కీలకమైన ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ పేపరు నీట్ పేపర్ లీకేజీని వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కూడా బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంతోమంది విద్యార్థులు చాలా కష్టపడి ఈ నీట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారు. ఇది ఎగ్జామ్ పేపరు లీక్ అవ్వడం కారణంగా మన భారతదేశంలో 22 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. దీని అంతటికీ కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన రాజీనామా చేయని ఎడల కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటు భవన్ని మళ్ళీ ఇంకొకసారి మేము ముట్టడికి పిలుపునిస్తామని మాతో బలంగా అన్ని విద్యార్థి సంఘాలను కూడా కూడుకొని దేశంలోనే కూడా పార్లమెంట్ను కూడా మరొకసారి మళ్ళీ ముట్టడికి కూడా పిలుపునిస్తామని కూడా తెలియజేస్తున్నాం. దేశవ్యాప్తంగా కూడా 20వ తారీఖు నుంచి ఆందోళనలు, నిరసనలు, ధర్నా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కానీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఏం పట్టినట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. దేశవ్యాప్తంగా సుమారు 23 లక్షల మంది నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ నీట్ పేపర్ని తన ఆయాయులు ఆర్ఎస్ఎస్ వారికి పేపర్లు అమ్ముకొని లీకేజీ ద్వారా లక్షలాది మంది భవిష్యత్తును అంధకారంలోకి ఈ కేంద్ర ప్రభుత్వం నెట్టింది. 20వ తారీఖు నుంచి ఢిల్లీలోనూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా స్కూళ్ళు, కాలేజీలు బంద్కి విద్యార్థి సంఘాలు, సిఐటియు సంఘం కూడా పిలుపునిచ్చింది. అందులో భాగంగా తాడేపల్లిగూడెం పట్టణంలో అన్ని స్కూళ్ళు కూడా బంద్కు సహకరించారు. ఇక్కడ నిట్ కాలేజీ కూడా యాజమాన్యం బంద్కు సహకరించాలని మేము పిలుపు ఇవ్వడం జరిగింది.
స్థానిక 17వ వార్డు విశ్వదుర్గేశ్వరిపేటలో శ్రీ విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామివారి ఆలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పట్టణ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ నిర్వహణలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి పర్వదినాన శుక్రవారం ఉదయం విశ్వదుర్గేశ్వరి అమ్మవారికి ఆషాఢం సారే శాకాంబరి దేవి ఉత్సవం నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు గొర్రెల శ్రీధర్, సునీత దంపతులు, స్థానికులు అమ్మవారికి సారె సమర్పించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ కార్మికుల బోర్డు చైర్మన్ తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వల్వల బాబ్జీ సతీ సమేతంగా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్నాల రాంపండు, కిలపర్తి వెంకట్రావు, పద్మనాభుని మురళి, దాసరి అప్పన్న, ఏరుబండి సతీష్, సీలి వెంకటాచలం, శ్రీరాముల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. महादेव सिंभुर्भव आयुरायुर्भव విశ్వదుర్గేశ్వరి మాత ఆలయంలో ఆషాఢమాస సందర్భంగా సారే అత్యంత వైభవంగా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా శాకాంబరి అవతారంలో మరి వివిధ ఫలాలు అలాగే కూరగాయలతోటి అలంకరణ చాలా చక్కగా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డుల్లో 4 వార్డులకి సంబంధించిన ఆలయం ఇది. అంటే పట్టణంలో ఎవరైనా రావచ్చు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ 4 వార్డులు ప్రజలు కూడా విశ్వదుర్గేశ్వరి మాతని మరి ఒక ఇలవేల్పుగా పూజిస్తారు. ఆవిడ ఆశీస్సులతోటి ప్రతి ఒక్కరికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలిగే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ భారీ ఎత్తున ప్రతి సంవత్సరం నాకు తెలిసి 2-3 సార్లు ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అలాంటి అన్నదానం మరి ఎక్కడా లేని విధంగా ఇక్కడ చాలా సిస్టమేటిక్గా చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మరి మమ్మల్ని పిలిచిన శ్రీధర దంపతులు అలాగే అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించిన శ్రీధర్ దంపతులకు మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి ఏదైతే ఆషాఢ మాస సందర్భంగా విశ్వదుర్గేశ్వరి సమేత ఆనందేశ్వర స్వామి ఆలయంలో ఆషాఢ మాస సందర్భంగా తొలి ఏకాదశి సందర్భంగా అమ్మవారికి సారెతోటి పసుపు కుంకుమ గాజులు చీరలు అలాగే అమ్మవారికి సారె కూడా సమర్పించడం జరుగుతుంది. ఈరోజు 17వ వార్డులో కానీ విశ్వదుర్గేశ్వరిపేటలో ఉన్న వ్యక్తులు కానీ భాగ్యలక్ష్మిపేట కానీ ముదునూరుపేట కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ విశ్వదుర్గేశ్వరి మాత ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరిన కోరికలు తీర్చే అమ్మవారు విశ్వదుర్గేశ్వరి అమ్మవారు. ఆ అమ్మవారికి ఈరోజు శాకాంబరీ దేవిగా అలంకారం చేసి ఈరోజు మా ఇంటి దగ్గర నుంచి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారు మా యొక్క పుట్టింటి అమ్మవారిగా భావించి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సారిని తీసుకొని వచ్చి అమ్మవారికి సమర్పించడం, తన పుట్టింటి వ్యక్తిగా అమ్మవారిని పుట్టింటి ఆడబడుచుగా మరి స్వీకరించి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మరి సారి తీసుకొచ్చి అమ్మవారి యొక్క కృపా కటాక్షం కలగాలని మేమందరం కూడా మరి అమ్మవారికి పెద్ద ఎత్తున ఊరేగింపు కార్యక్రమంగా వెళ్ళి ఈరోజు శాకాంబరీ దేవిగా అమ్మవారిని దర్శనం చేసుకొని తదనంతరం అమ్మవారి ప్రసాదాన్ని అన్నదాన రూపంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. పెంటపాడు పోస్ట్ బేసిక్ హై స్కూల్లో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జిల్లా పంచాయతీరాజ్ అధికారి అనురాధ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ2 రామకృష్ణ, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పుల్లా బాబీ, ద్వారకా తిరుమల బోర్డు సభ్యురాలు కసిరెడ్డి మధులత, టీడీపీ మండల అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, దాసరి అప్పన్న, దాసరి కృష్ణవేణి, కొనకల హరినాథ్, ఏఎంసీ డైరెక్టర్ కొవ్వూరు లక్ష్మణ్ రెడ్డి, దాసరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పాత కొత్తగా వింత పాతకు రోత అంటారు, కానీ పాత అనేది చాలా వాల్యుబుల్ అండి. అది ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు పెద్దలు. ఇప్పుడు మీ పిల్లలు, మనకి మాణిక్యాలు ఎక్కడ దొరుకుతాయండి? రత్నాలు, వజ్రాలు ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి? మట్టిలో కదా దొరుకుతాయి. మీ పిల్లలు మట్టిలో మాణిక్యాలు. వాళ్ళకేమీ తక్కువ టాలెంట్ లేదు, అందరితో సమానంగా వాళ్ళకి టాలెంట్ ఉంది. మీరు ప్రోత్సహిస్తే వాళ్ళు తమ ప్రతిభని, సత్తాన్ని చాటుకుంటారు. వాళ్ళు ప్రతిభను చాటాలంటే తల్లిదండ్రులు వాళ్ళతో ఎలా ఉండాలంటే స్నేహపూర్వకంగా ఉండాలి. వాళ్ళు ఏదైనా మీతో చెప్పుకోగలిగే స్వేచ్ఛ ఇవ్వాలి. మీరు స్వేచ్ఛ ఎందులో ఇస్తున్నారంటే ఎంజాయ్ చేయడంలో స్వేచ్ఛ ఇస్తున్నారు. అలా కాదు, వాళ్ళు ఏ బాధనైనా మీతో పంచుకోగలిగే స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వాలి. అంటే వీళ్ళ పిల్లలు అసలు ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, ఈ రోజున విలువలు అనేది లేకుండా పోయింది. ఇందాక చెప్పాలి, గంజాయికి అలవాటు పడి ఎంత డేంజర్ అండి అది. సోషల్ మీడియా గంజాయి కంటే బలం. సోషల్ మీడియాలో ఆడపిల్లలు ముఖ్యమోహం తెలియని వాళ్ళు నమ్మేసి చాలా మోసపోతున్నారు. తల్లిదండ్రులు కూడా గమనించుకోవట్లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు చూడాలి, పట్టించుకోవాలి. పిల్లలు కూడా చెప్తున్నానమ్మా, ఆడపిల్లలకి తల్లిదండ్రులు మీరు స్కూల్కి వెళ్ళలేదనో చదవలేదనో తిట్టారంటే మీ మంచి కోరి, మీ ఉన్నతి కోరి చెప్పేటువంటి మాటలు ఉపయోగించుకుంటున్నారు మీ బిడ్డలు, అది కూడా తెలుసుకోవచ్చు. అలాగే ఎక్కువగా ఆడపిల్లలు ఉన్నటువంటి స్కూల్ కాబట్టి మా వాష్రూమ్స్ ఎలాగున్నాయి, బాత్రూమ్స్ ఎలాగున్నాయి. చాలామంది పిల్లలు మరి ఇంటి దగ్గర వాష్రూమ్కి వెళ్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళే వరకు చాలామంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో బాగుండవని చెప్పేసి వాష్రూమ్స్ కూడా వెళ్ళరు. దానివల్ల ఏంటంటే చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో కంపల్సరీ మనం ఈ వాష్రూమ్స్ కూడా తల్లిదండ్రులుగా వచ్చి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ప్రభుత్వం చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంది. మనం ఎలా ఉన్నాం అనేది మన బిడ్డల భవిష్యత్తుని మనమే రాసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే చిన్నపిల్లలకి 10th క్లాస్ వరకు ఉన్న వాళ్ళకి కూడా మనం ఇంటికి రాగానే ఫోన్ అనేది ఇచ్చేస్తూ ఉంటాం. వాళ్ళు మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు, ఈవినింగ్ ఎప్పుడో వచ్చారు, ఇంకా కంటిన్యూగా వాడి ఫోన్లో వాడు ఏం చూస్తున్నాడు ఏంటో మనం అబ్జర్వ్ చేయాలి యాజ్ అ పేరెంట్. తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోమంటానంటే స్కూల్ స్ట్రెంత్ చాలా ఎక్కువగా ఉంది, కానీ ఇక్కడ అటెండెన్స్ మాత్రం పేరెంట్స్ చాలా తక్కువగా ఉన్నారు. అదే ప్రైవేట్ స్కూల్ ఫంక్షన్ అంటే చెప్పటికి
మొత్తం అందరూ కూడా చాలా నీట్గా ముస్తాబైపోయి కలకలలాడుతూ ప్రాంగణం అంతా కనపడుతుంది. ప్రభుత్వ పాఠశాల వచ్చినప్పటికీ ఎందుకు మీకు అంత శ్రద్ధ? ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల వారు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఈ రోజు తల్లికి వందనంతో మీ పిల్లలు మీ ఇంట్లో పనిచేస్తే నాకు చేతోడు వాదోడుగా ఉంటారని చెప్పి బడి మానిపించకుండా ఉండడం కోసం మీరు స్కూల్కి పంపించి అటెండెన్స్ ఉంటే మీకు 13,000 రూపాయలు ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని చెప్పి ఈ తల్లికి వందనం పెట్టారు. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా గమనించి ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి మీరు సమర్థవంతంగా పనిచేయాలని కోరుకుంటూ సెలవు. అదే ప్రైవేట్ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి తేడా ఏంటంటే ఈరోజు ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేయగానే మనకి యూనిఫామ్ బుక్స్కి సుమారు మీరు ఎలాగానే 25,000 కట్టండి 15,000 కట్టండి అని ప్రైవేట్ స్కూల్లో చెప్తే మనం గబగబా వెళ్ళి ఫీజులు కడతాం. అలాగే అడ్మిషన్ ఫీజు, అలాగే ఒక పార్ట్ టైం ఫీజు, ఇలాగా సుమారు ఈరోజు ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే ఒక విద్యార్థిని 10th క్లాస్ విద్యార్థిని చదివించాలంటే సుమారు దగ్గర 80,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాంటి విద్యని ఇవాళ గవర్నమెంట్ మనకి యూనిఫామ్ ప్రైవేట్ స్కూల్కి తగ్గట్టుగా కార్పొరేట్ స్కూల్కి తగ్గట్టుగా యూనిఫామ్, అలాగే బుక్స్, అలాగే స్కూల్ బ్యాగ్స్, అలాగే మనకి షూస్ కూడా ఇచ్చి ఈరోజు కార్పొరేట్ స్కూల్కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. అదే ఈరోజు చూసుకుంటే ఇక్కడ నిజంగా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక స్ట్రెంత్ నియోజకవర్గంలోనే అత్యధిక స్ట్రెంత్ ఉన్న స్కూలు ఇదే అనుకుంటున్నాను నేను. గ్రామదేవత పట్టణ ఎలవెల్పు శ్రీ బలుస్లమ్మ తల్లి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆషాఢ మాసం 2వ శుక్రవారం పురస్కరించుకుని భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ప్రదీప్ శర్మ అర్చకత్వంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీరంగం అంజీ నేతృత్వంలో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ సహకారంతో ప్రతివారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ వారం కూడా అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ వారం హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్ నిర్వాహకులు శ్రీలేఖ సహకారంతో అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి దయ ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. ఆషాఢ మాసం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి సార సమర్పించడం జరిగిందన్నారు. ఆషాఢ మాసం పురస్కరించుకుని రానున్న రోజుల్లో స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యుల నేతృత్వంలో అమ్మవారికి సార సమర్పించడం జరుగుతుందన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. శ్రీ 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 బలుస్లమ్మ దేవస్థానంలో స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి హ్యాపీ కిడ్స్ స్కూల్ యాజమాన్యం శ్రీలేఖ గారు ఇప్పుడు ఇంకా అప్గ్రేడ్ అయ్యి పెద్ద స్కూల్గా కూడా పెట్టడం జరిగిందని ఇప్పుడే తెలియజేశారు. వారికి అమ్మవారు ఆరోగ్య శ్రేష్ఠాలు కలగజేయాలని, వారు చేసే ప్రతి పనిలో కూడా అమ్మవారు ఆవిడికి అనుగ్రహం ఇవ్వాలని కోరుకుంటూ ఈ శ్రీలేఖ గారు మాకు ఇక్కడ ప్రతి కార్యక్రమానికి కూడా ఏదో రూపాన అమ్మవారికి ఆవిడ సహకరించడం జరుగుతుంది. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా అమ్మవారు ఐశ్వర్యాలు కలగజేయాలని కోరుకుంటూ మన పట్టణ ఎలవేల్పు శ్రీ 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 బొలుస్లమ్మ వారి ఆలయ సన్నిధిలో ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజనేయులు గారి నేతృత్వంలో ప్రతి శుక్రవారం కూడా క్రమం తప్పకుండా నిరాటకంగా కొనసాగుతున్నటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం మాకు సహకరించినటువంటి దాతలు హ్యాపీ కిడ్స్ ప్లే స్కూల్ యాజమాన్యం శ్రీలేఖ గారు మాకు ఎప్పుడు కూడా అన్నదానం విషయంలో ప్రతి నెల ఏదో ఒక రోజు అన్నదానం చేయడానికి మాకు సహకరిస్తూ ఉంటారు. వారి యొక్క హ్యాపీ కిడ్స్ స్కూలు దినదినాభివృద్ధి చెందుతూ మరింత అభివృద్ధిలోకి రావాలని, అలాగే ఈరోజు వారి కుటుంబ సభ్యులంతా కలిసి అమ్మవారికి సారి కూడా తీసుకొచ్చారు. ఆషాఢ సందర్భంగా వారి అందరికీ కూడా అమ్మవారి ఆశీర్వచనాలుంటూ ఈ ఆలయంలో జరిగేటటువంటి ఇటువంటి దైవిక కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా వారు పాల్గొనే విధంగా అమ్మవారి తోడ్పాటును అందించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన ఆలయ ప్రాంగణంలో ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం హ్యాపీ కిడ్స్ స్కూల్ వారు యాజమాన్యంతో సహకారంతో జరుగుతుంది. మరి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఆ స్కూల్పై ఉండి ఆ స్కూల్ ఇంకా అభివృద్ధి చెంది వారు ఇంకా దైవ కార్యక్రమాలు ఈ ఆలయ ప్రాంగణంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బొలుస్లమ్మ తల్లి. తాడేపల్లిగూడెం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన బ్రహ్మర్షి పత్రిజీ అమృతోత్సవం కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ముఖ్య అతిథిగా ప్రణవ ఆశ్రమం కాకినాడకు చెందిన స్వామిని సుమిత్రానంద సరస్వతి మాతాజీ ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు.
పిరమిడ్ సొసైటీ సభ్యులు వానపల్లి కొండబాబు, శానం గోవిందరావు, కారుమూరి వేణు, వీరన్న చౌదరి, తటవర్తి సోమేశ్వరరావు, కె మోహన్ రావు, వానపల్లి సునీత, చిట్యాల పద్మజ, పార్వతి కుమారి, కనకదుర్గ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ప్రపంచమంతా కూడా మనశ్శాంతి లేక మనశ్శాంతి కోసము కృషి చేస్తున్నారు. దానిలో భాగంగా ధ్యానము, జ్ఞానము ఈ రెండింటితోటి ప్రజలు చక్కగా సంతోషంగా ఉండాలంటే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి ప్రశాంతంగా జీవించటానికి కనీసము రోజు అంతా ఎంతో స్ట్రెస్ తోటి అనేక పనులతో ఉంటారు కాబట్టి కొద్దిసేపు అయినా సరే వారికి నచ్చినట్టుగా అది పూజ చేసుకుంటారా, జపం చేస్తారా, ధ్యానం చేస్తారా, మంచి గ్రంథం చదువుతారా, చక్కగా ఇంట్లో స్త్రీలు కానీ లేకపోతే పురుషులు కానీ వాళ్ళ ఉద్యోగాలు అయిన తర్వాత లేకపోతే వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడు కొద్దిసేపు అయినా ఒక గంట వాళ్ళ కోసం కేటాయించుకుని ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం కోసం లేకపోతే వాళ్ళ లోపల ప్రశాంతత కోసము కొద్దిసేపు ధ్యానము లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా ఉండి జీవితాన్ని ఆనందంగా గడుపుతూ ఎవరి గృహంలో వాళ్ళు చక్కగా ప్రశాంతంగా జీవిస్తే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్, భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణాల కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వల్వల బాబ్జీ అన్నారు. శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు వినియోగించుకున్నారన్నారు. సమస్యలను ఆన్లైన్ చేసి ఆయా అధికారులకు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు శుక్రవారం పంపిణీ చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా జూలై 27 నుండి 45 రోజులు ఇంటింటికి తిరుగుతూ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ పద్మనాభన మురళి, దాట్ల జగన్నాథరాజు, కాకర్ల సుభద్ర, శ్రీరాముల విజయలక్ష్మి, ముప్పిడి రమేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ బాబు గారు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు ఆదేశాల ప్రకారంగా ఈ కార్యక్రమం ప్రతి శుక్రవారం నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా ఇంటి స్థలాల కోసం, అలాగే ఒంటరి మహిళకి, అలాగే వితంతు పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు మరి ఈ పిటిషన్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్ చేసి రెడీగా ఉంచుకుంటే ప్రభుత్వం ఎప్పుడైతే దీని మీద యాక్షన్ తీసుకుంటుందో ఆ యాక్షన్ తీసుకున్న వెంటనే వారికి లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్లు, అలాగే ఇళ్ల స్థలాలు, మరి ఇంటికి ఎవరైతే పెట్టుకున్నారో దాని కార్యక్రమం అయితే మనం వెంటనే చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత పెట్టుకుని టౌన్లో అయితే 2,50,000, మరి రూరల్ విలేజ్ల్లో అయితే 1,60,000గా ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకురావడానికి ప్రతి శుక్రవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా తల్లికి వందనం ఈవేళ ప్రజల్లో, తల్లిదండ్రుల్లో నూతన ఉత్సాహం ఏర్పడింది. ఎందుకంటే నాకు తెలిసి 6 పిల్లలున్న ఒక ఫ్యామిలీకి మరి 78,000 వాళ్ళకి జమ చేయడం జరిగింది. అంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్న హామీని కూటమి ప్రభుత్వం అమలులో పారదర్శకతతో మరి నిర్వహిస్తుంది ఈ కార్యక్రమం అని చెప్పి నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా పత్రికాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఏదైతే మనం వాగ్దానాలు చేసామో ఆ వాగ్దానాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే విధంగా వ్యవహరిస్తూ ముందుకెళ్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలని మనం చెప్పనివి కూడా ఇంప్లిమెంటేషన్ చేయడానికి మరి కూటమి ప్రభుత్వం ముందుందని చెప్పి తెలియజేసుకుంటూ
రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 396ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భీమడోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద దస్తావేజు లేఖర్లు చేపట్టిన పెండౌన్ నిరసన శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సంఘం నాయకులు మురళీకృష్ణ, వాసు మాట్లాడుతూ రాష్ట్ర నాయకులతో ప్రభుత్వం చర్చలు జరిపినా మరోవైపు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడం సరికాదన్నారు. న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలనాగు వెంకటేశ్వరరావు, వద్దినేడి మురళీకృష్ణ, సేమకుర్తి రాము, విక్రమ్, కరవాసు, శ్రవణ్ కుమార్, శేషు, సుధాకర్, త్రినాథ్తో పాటు పలువురు మహిళా దస్తావేజు లేఖర్లు, అసిస్టెంట్లు పాల్గొన్నారు. 5 రోజులుగా ఈ 396 జీవోకి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాము. నిన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ వారు దస్తావేజ్ లేఖల్ని రాష్ట్ర నాయకుల్ని అందరినీ కూడా చర్చలకి రమ్మని చెప్పని వారితో నిన్న 12 గంటల వరకు చర్చలు జరిపారు. అయితే సదరు చర్చల్లో 396 జీవోని రద్దు చేస్తామని ఎటువంటి హామీని ఇవ్వకుండా, ఎటువంటి సర్కులర్ని జారీ చేయకుండా వాళ్ళని రకరకాలుగా భయపెట్టి ఈ సమ్మెను విరమించేలాగా వారితో బలవంతంగా సంతకాలు తీసుకున్నారు. మేము సమ్మె విరమిస్తున్నట్టుగా వారే పత్రికా ప్రకటన కూడా ఇచ్చి ఉన్నారు. కానీ మా నాయకులు బయటకు వచ్చి మాతోటి బలవంతంగా ఇలా సంతకాలు చేయించుకున్నారు తప్పితే మేము ఈ ఇష్టపూర్వకంగా మేము చేసింది ఏమీ లేదని చాలా భావోద్వేగానికి గురయ్యి నిన్న మా రాష్ట్ర నాయకులు కంటతడి పెట్టుకోవడం కూడా జరిగింది. ఒకవైపు ఏమో ప్రైవేటు పరం చేయట్లేదు అంటేనే మరోవైపు ఇండైరెక్ట్గా అది ప్రైవేట్ పరం చేస్తున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఈ విషయాన్ని మాకు మా నాయకుల ద్వారా తెలిసింది. మేము నిన్న మళ్ళీ మేమందరం చర్చించుకుని ఈ సమ్మెను ఇలాగే కంటిన్యూ చేద్దామని మేము ముందు తీర్మానించుకున్నాం. ఈ 396 జీవో వల్ల డాక్యుమెంట్ రైటర్లు అందరూ రోడ్డును పడతారు అని చెప్పి రెవెన్యూ మినిస్టర్కి అందరూ తెలియజేసినప్పుడు ఆయన అనేది ప్రతిసారి ఆయన అనే మాట ఒకటే, ఫస్ట్ డాక్యుమెంట్లు ఎలా రాసేవారు, చేతితో రాసేవారు కదా, తర్వాత అప్డేట్ టైప్ వచ్చింది, తర్వాత కంప్యూటర్ వచ్చింది కదా అంటున్నారు. చేతితో రాసినా, టైప్ చేసినా, కంప్యూటరైజర్ చేసినా సరే అక్కడ రాసేది, అక్కడ తయారు చేసే డాక్యుమెంట్ రైటర్ ఉన్నాడు అక్కడ. కానీ ఇప్పుడు ఆర్ఎస్కే కేంద్రాల్లో డాక్యుమెంట్ రైటర్ అనేవాడే ఉండట్లేదు. మేమేదో ప్రజలకి సేవ చేస్తూ వాళ్ళ దగ్గర నామమాత్ర ఫీజుతో మేము బ్రతుకుతున్నాం అంతే తప్ప వాళ్ళేమి మాకు రాష్ట్ర ఉద్యోగుల్లాగా మాకు అవి కల్పించండి, ఈ కల్పించండి అని చెప్పి మేము ఎక్కడ అనట్లేదు కదా. ఇంకోటి, ఒకరికి మంచి చేయాలనుకున్నప్పుడు 10 మందికి చెడు జరుగుతుంది అన్నప్పుడు గవర్నమెంట్ దాన్ని పునరాలోచించాలి. ఇంతమంది 3 లక్షల పైగా ఉన్న డాక్యుమెంట్ రైటర్లు అందరూ రోడ్డును పడతారని చెప్పి గవర్నమెంట్ వారు ఒకసారి దీని మీద పునరాలోచించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఢిల్లీలో విద్యార్థుల మీద జరుగుతున్న దాడిని ఖండించాలని డిమాండ్ చేస్తూ పెంటపాడు మండల కేంద్రంలో ప్రజా సంఘాల కార్యాలయం వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చిర్ల పుల్లారెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సిరపరపు రంగారావు, యువజన సంఘం నాయకులు బర్ల బాలాజీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరక వెంకట్రావు, పెనగంటి దుర్గారావు, వీరబత్తుల దానయ్య, గాది సుబ్బయ్య, మాదాసు శ్రీను, వీరబత్తుల పుల్లారావు, కోట నాగేంద్ర, బుచ్చిబాబు పాల్గొన్నారు. ఢిల్లీ నగరంలో చూస్తున్నాం ఈ రోజున మీరు టీవీలోని పత్రికలోని ప్రజలందరూ కూడా, దేశ ప్రజలందరూ 140 కోట్ల మంది ప్రధానికం చూస్తున్నారు. ఈ రోజున విద్యార్థులకు సంబంధించిన భవిష్యత్తుని కష్టపడి చదివితే ఈ లీకేజీ పేపర్ల సోది వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేసేటట్టుగా ఉన్నదనేది ఈ రోజున దేశమంతా ప్రధానికం మరి కోడేకోసడం జరుగుతుంది. విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం ప్రబలే పరిస్థితి కనబడుతుంది. అందుచేత ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొల్పుకొని విద్యార్థుల భవిష్యత్తుని తక్షణమే ధర్మేంద్ర ప్రసాద్ రాజీనామా చేయించి విద్యార్థుల భవిష్యత్తు గురించి పునరాలోచన చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మరంతా ఉద్యమాలు ఎల్లుగులా సాగుతాయని మేము ప్రభుత్వానికి మరి ఈ ఒక విస్తృత స్థాయి సమావేశంలో చెప్పడం అనేది జరుగుతుంది. విద్యార్థి సంఘ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. ఈ పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక అలుసుగా తీసుకుని వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన రైతు సంఘంగా మేము ఖండిస్తున్నాం. ఇప్పటికీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 152 సార్లు ఈ ప్రశ్నాపత్రాలు లీక్ అనేది ఈ ప్రభుత్వం తప్పుదాం. ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ ఈ రెండు కూడా జరిగి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి. ఒకళ్ళ వల్ల జరిగేది కాదు, వెనకాల ప్రభుత్వం యొక్క అండదండ ఉండబట్టి ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయి.
అయితే విద్యార్థులు ఢిల్లీ పురవీధుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకోలే. చాలామంది విద్యార్థులు చదువుకుని ఇవాళ నిరుద్యోగంగా తయారయ్యే పరిస్థితి కూడా. అటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి భర్తరం చేయమని చెప్పి అడిగితే కనీసం భర్తరం చేసే పరిస్థితి కూడా ఈ రోజు కూడా కనపడలే. పోలీసు వ్యవస్థ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా తొత్తు కింద పనిచేస్తుంది తప్ప ఇవాళ ప్రజల గురించి పనిచేసే పరిస్థితి కనపడుతుంది. అటువంటి పరిస్థితుల్లో మేము దీన్ని ఖండిస్తున్నాం. మేము ఎమ్మటే విద్యాశాఖ మంత్రిని పదవి నుంచి తొలగించాలని చెప్పి. పెంటపాడు గౌరీదేవి ఆలయంలో ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారి నవరాత్రులు చివరి రోజు గురువారం రాత్రి విశేష హోమాలు, అమ్మవారికి కుంభం నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ గౌరీదేవి ఆలయంలో ఆషాఢ మాసంలో గత 3 సంవత్సరాల నుండి వారాహి అమ్మవారి నవరాత్రి నిర్వహించడం జరుగుతుందన్నారు. 9వ రోజు వారాహి మూలమంత్రములు, దశ మహావిద్యలు, విశేషమైన ద్రవ్యములతో చండీ మూలమంత్ర హోమం, సరస్వతీదేవికి, లక్ష్మీదేవికి, గ్రామదేవత అయిన గౌరీదేవి అమ్మవారికి విశేషమైన మూలమంత్ర హోమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 29న గౌరీదేవి అమ్మవారికి శాకాంబరి అవతారం నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి పౌర్ణమికి నిర్వహించే అభిషేకాలు, అఖండ అన్న సమారాధన చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారికి కూరగాయలు, పళ్ళు సమర్పించే భక్తులు 28 లోపు ఆలయం వద్ద అందచేయాలన్నారు. 28న అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించడం జరుగుతుందన్నారు. కావున భక్తులందరూ అమ్మవారిని శాకాంబరి అవతారంలో దర్శించుకుని అమ్మవారికి సారె సమర్పించుకోవాలని కోరారు. అమ్మవారి అన్నప్రసాద వితరణ చేసి ఆమె కృపకు పాత్రులు కాగలరని కోరారు. వారాహిదేవికి ఇష్టమైనటువంటి నవరాత్రులు వారాహి నవరాత్రులు అంటారు ఈ స్వామి అమ్మవారికి. ఈ నవరాత్రులు 9 రోజులు కూడా చక్కగా దీక్ష తీసుకుని ఈ స్వాములందరూ కూడా మాల ధరించి ఈ యొక్క 9 రోజులు కూడా విశేషమైనటువంటి వారాహిదేవి యొక్క పూజాది కైంకర్యాలు, కుంకుమార్చనలు, అభిషేకములు ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ వచ్చారు. ఈరోజు 9వ రోజు ముగింపు రోజు. ఈరోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి వారాహిదేవి యొక్క మూలమంత్రములు, అలాగే దశ మహావిద్యులైనటువంటి గొప్ప అమ్మవారి యొక్క శక్తివంతమైనటువంటి మంత్రాలు ఉన్నాయి. దాన్ని దశ మహావిద్యులు అంటారు. ఆ దశ మహావిద్యులతోటి ఒక్కొక్క రకమైనటువంటి విశేషమైన ద్రవ్యాలతోటి ఈ వారాహి అమ్మవారికి దశ మహావిద్యులతో కూడా హోమం చేశాం. అలాగే విశేషంగా వారాహిదేవికి మూలమంత్రాలు హోమం చేశాం. అలాగే చండీ మూలమంత్ర హోమం కూడా చేశాం. అలాగే సరస్వతి శాంత స్వరూపంలో ఉన్నటువంటి సరస్వతీదేవికి, అలాగే లక్ష్మీదేవికి, అమ్మవారికి, మన కొలువైనటువంటి కులదేవత, మన గ్రామదేవత, మన అందరి చల్లని తల్లి, మన గ్రామంలో విశేషంగా మన అందరినీ కూడా కాపాడుతున్నటువంటి గౌరీదేవిగా మనం ఇక్కడ ప్రతిష్ఠ చేసుకున్న అమ్మవారికి కూడా విశేషమైన మూలమంత్ర హోమాలు చేశాం. గత 2 సంవత్సరాల నుండి కూడా వారాహి అమ్మవారి యొక్క దీక్ష తీసుకుని అమ్మవారి యొక్క పీఠము స్థాపించడము, తద్వారా ప్రజలు అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది తద్వారా అమ్మవారి యొక్క పరిపూర్ణటువంటి అనుగ్రహం కలిగి అమ్మవారికి ఇది 3వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ 3వ సంవత్సరంలో అమ్మవారికి విశేషంగా గౌరీ అమ్మవారి యొక్క ఆలయంలో నూతనంగా ఈ పునఃప్రతిష్ఠ అయిన కానించి కూడా ఆషాఢ మాసంలో చెడు గుప్తా నవరాత్రులు లగాయిత్తు అమ్మవారికి మొదటి రోజున దీక్షాధారణ ధరించి లగాయితీ 9 రోజులు కూడా అమ్మవారికి విశేష మంత్రాలతో, మూల మంత్రాలతో అనుష్ఠానము చేసి అమ్మవారికి విశేషమైన ఆరాధన నివేదన కార్యక్రమాలు గారించి ఈ రోజున అమ్మవారికి విశేషంగా మహాకుంభ నివేదన, అమ్మవారికి దశ మహావిద్యలు, సప్తమాతృలకు, నవదుర్గలు ఇలాంటి అమ్మవారికి సంబంధించినటువంటి ఏదైతే దేవతలు ఉన్నారో అలాంటి అమ్మవార్లందరికీ కూడా విశేషంగా హవనం జరిపించి తద్వారా ఈ గ్రామంతో కూడా బాగుండాలి, సర్వజన రక్షణ కోసం చేసేటువంటి యాగము తలబెట్టి తద్వారా 10 మందికి కూడా మంచి అనుగ్రహించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన బూరుగుపల్లి ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి కుమారుడు బూరుగుపల్లి నాగేంద్ర సౌజన్యంతో చేబ్రోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకు ఈసీజీ మిషన్ ఐసీయూ బెడ్ను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు నూతన వైద్య పరికరాలను ప్రారంభించి ఆసుపత్రి వైద్యులకు అందజేశారు. అనంతరం దాత బూరుగుపల్లి నాగేంద్ర దంపతులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మరాజు మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులో ఉండడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు చేరువవుతాయని అన్నారు. ఈ
ఈసీజీ మిషన్ ద్వారా గుండె సంబంధిత సమస్యలను త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స అందించవచ్చని, ఐసీయూ బెడ్ అత్యవసర పరిస్థితుల్లో రోగుల ప్రాణాలను కాపాడటంలో ఎంతో కీలకంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం సుబ్బారావుపేట 5వ వార్డు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా మెగా పేరెంట్స్ డే నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న గురుజీ సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను పిల్లల తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఏ వెంకటలక్ష్మి మాట్లాడుతూ పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించి ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దామన్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రేవూరి కోటయ్య, పాఠశాల ఉపాధ్యాయులు బొర్రా రాంబాబు, భవితా కేంద్రం ప్రత్యేక ఉపాధ్యాయులు, వార్డు పెద్దలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ రోజున 67,45,190 మంది పిల్లలకి 10,120.78 కోట్లు తల్లులకి అకౌంట్లో రాష్ట్రం మొత్తం మీద, అట్లాగే 10,120 కోట్లు వేస్తే దాంతో పాటు ఈ టీచర్స్కి స్కూల్ కరెంట్ కావచ్చు, స్కూల్ మెయింటెనెన్స్, ఆయాలు, బుక్స్, సాక్స్, షూస్, బ్యాగులు, అలాగే మధ్యాహ్నం భోజనం అన్ని గవర్నమెంట్. తాడేపల్లిగూడెం పట్టణంలో మహిళలు వివిధ ఆలయాలకు వెళ్లి ఆషాఢపట్టి అందజేశారు. కొబ్బరి తోటలో గల మహంకాళి అమ్మవారికి, చిన్న బలుసులమ్మ అమ్మవారికి, ముసలమ్మ అమ్మవారికి, నూకాలమ్మ అమ్మవారికి, సీతారాంపేట రామాలయం గుడిలో సీతమ్మవారికి ఆషాఢపట్టి అందజేశారు. నరసి సోమేశ్వరరావు ఆధ్వర్యంలో సీతారాంపేట రామాలయం గుడిలో ఆషాఢపట్టి సమర్పించారు. ఆలయ కమిటీ సభ్యులు ఆలపాటి వెంకటేశ్వరరావు, అమరా శ్రీను, సూరిబాబు నేతృత్వం వహించారు. ఈ కార్యక్రమంలో రామాలయం గ్రూప్స్ మహిళలు, కృష్ణుడు మదరం గ్రూపు, ఐవీఎఫ్ గ్రూప్ సభ్యులు మారం లక్ష్మి, కోడూరి సరిత, ఎక్కల లావణ్య, బోమ శివకుమారి, ఐతా కృష్ణవేణి పాల్గొన్నారు. సీతారాంపేట రామాలయం కమిటీ నరస సోమేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళా కమిటీ వారు ఆషాఢపట్టి తీసుకొచ్చినారు. సీతమ్మ తల్లికి అందరూ ఆషాఢ సారి తీసుకొచ్చి ఉన్నారు. చాలా అత్యంత వైభవంగా జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మన ఆషాఢ మాసం సందర్భంగా మన సీతారాంపేట రామాలయం గుడికి సారి తీసుకురావడం జరిగిందండి. అలాగే ముందు కొబ్బతోట మహంకాళమ్మ గుడిలో పెట్టుకొని ఆషాఢపట్టిని, అలాగే చిన్న బలుసులమ్మ, పుంతలో ముసలమ్మ గుడికి, అలాగే సీతారాంపేట సీతమ్మ వారికి రామాలయం గుడిలో సారి పెట్టడం అయితే జరిగింది. మొత్తం ఈ కార్యక్రమంలో రామభక్త బృందం వాళ్ళు, కృష్ణ మందిరం వాళ్ళు, ఐవీఎఫ్ గ్రూప్ సభ్యులు, సదాపూర్ణ టీం సభ్యులు సహకారంతో ఈ రోజున ఆషాఢ మాస సారి అమ్మవారికి ఘనంగా అయితే నిర్వహించబడిందండి. జై శ్రీరామ్. ఈరోజు ఆషాఢ మాసం సందర్భంగా సీతారాంపేట రామాలయంలో రంగరంగ వైభవంగా మేళ తాళాలతో, బాజా భజంత్రీలతో, చాలా రంగురంగుల ముత్తైదులు పసుపు కుంకుమలతో అమ్మవారిని సారిని ఊరేగింపుగా తీసుకొచ్చి సీతారాంపేట రామాలయంలో ఇవ్వడం జరిగిందండి. చాలా అత్యంత అద్భుతంగా జరిగింది అందరి సహకారంతో అండి. నీట్ పరీక్షల పేపర్ల లీకేజీ వ్యవహారంపై భీమడోల్లో విద్యార్థి యువజన సంఘాల పిలుపుతో విద్యాసంస్థల బంద్ను కార్మిక, యువజన, రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు, యువజన సంఘాలు ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఆర్ లింగరాజు మాట్లాడుతూ నీట్ పరీక్షల లీకేజీతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకుడు కరుణ్ కుమార్,
రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కర్రావు, డివైఎఫ్ఐ నాయకుడు పి నాగరాజు, సిఐటియు మండల కన్వీనర్ కె వెంకటేశ్వరరావు, రైతు సంఘం నాయకుడు గుర్రం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నీట్ పరీక్షల లీకేజీ కారణమైంది. దానికి నిరసనగా 22 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నెల రోజులు దాటినా కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఏం స్పందించలేదు. లక్షలాది మంది విద్యార్థులు, యువకులు వాళ్ళ భవిష్యత్తు నాశనం చేసినాయి ఈ లీకేజీలు అనేవి. దానికి నిరసనగా గత 20 రోజులకు పైగా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువకులు లక్షలాది మంది పోగయ్యి స్వచ్ఛందంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఈ మోడీ ప్రభుత్వం కానీ, ఆర్ఎస్ఎస్ బ్యాచ్ కానీ, మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే మీడియా కానీ ఈ రోజు దేశానికి తెలియజేయకుండా తొత్తడం చేస్తున్నారు. ఈ రోజు సిఐటియు కానీ, ఎస్ఎఫ్ఐ కానీ, డివైఎఫ్ఐ కానీ ఇలాంటి విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, కార్మిక సంఘాలు ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్కు పిలిపించాయి. దానిలో భాగంగా భీమడోల్లో కూడా ఈ యొక్క విద్యా సంస్థల బంద్ 100% విజయవంతమైంది. ఇప్పటికైనా కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించాలి, లేకపోతే మీరన్న బర్తరఫ్ చేయాలి. ఈ దేశంలో మనం చూస్తే ఢిల్లీలో సంవత్సరంన్నర పాటు రైతుల ఉద్యమం జరిగింది. ఆ రైతుల ఉద్యమంలో కూడా 700-800 మందిని రైతుల్ని బలి తీసుకున్నాడు ఈ మోడీ. ఈ రోజు దేశాన్ని ధ్వంసం చేస్తా ఉన్నాడు. అందుకోసం ఈ మోడీకి ఎవరైతే తొత్తులుగా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మాట్లాడటం లేదు. అందుకే ఈ రోజు భవిష్యత్ కోసం ఎవరైతే విద్యార్థులు చదువుతా ఉన్నారో వాళ్ళని ధ్వంసం చేసే, విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే పద్ధతుల్ని మానుకోకపోతే భవిష్యత్తులో అందరికీ ఐక్యం చేసి ఈ దేశంలో రైతులు, కార్మికులు, విద్యా వ్యవస్థ మొత్తం అందరూ ఏకమయ్యి మోడీని సమాధి కట్టే రోజులు కూడా దగ్గరికి వస్తా ఉన్నాయి అనేది భావిస్తా ఉన్నాం. అందుకోసమే రైతు సంఘాలు కూడా ఈ విద్యా సమస్యలు, ఈ విద్యార్థులకి సాంఘీభావంగా వాళ్ళ ఉద్యమంలో కలిసి రావాలని అఖిల పక్షం ఏదైతే ఉందో ఈ దేశంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా కిసాన్ సభ ఈ రోజు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని రైతు సంఘంగా పిలుపునిచ్చాయి. అందుకోసమే విద్యార్థులకి తోడుగా, యువకులకి తోడుగా, అందరికీ భవిష్యత్తులో రైతు సంఘం తోడు నేడుగా ఉంటుందని. కైక్రమ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మెగా పేరెంట్ టీచర్స్ డే సందర్భంగా శుక్రవారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ కూన అప్పారావు, ప్రముఖ సామాజికవేత్త కెంగం వీర్రాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ సభ్యులు, స్థానిక హాస్టల్ వార్డెన్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గత విద్యా సంవత్సరంలో 10వ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు వీర్రాజు సౌజన్యంతో నగదు పారితోషికం, జ్ఞాపిక, పూల మొక్క, శాలువాలతో ఘనంగా సత్కరించారు. స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ తాడేపల్లిగూడెం యూనిట్ సంఘం భవన కార్యవర్గ సమావేశం సహా అధ్యక్షులు కె బాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో గౌరవ అధ్యక్షులు దాసం నాగేశ్వరరావు, కె వీరారావు, కార్యదర్శి వైవిఎస్ మూర్తి, కోశాధికారి ఎండి ముస్తఫా, ఆర్గనైజింగ్ కార్యదర్శి దాసం వెంకటరమణ, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో 11వ పీఆర్సీ బకాయిలు, డిఆర్ బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఈహెచ్ఎస్లో లోపాలను సవరించి ఈహెచ్ఎస్ను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో కానూరు సత్యనారాయణ, భాషా మాస్టారు, గాజుల మురళీకృష్ణ పాల్గొన్నారు. జూలై 26 ఆదివారం ఉదయం 9 నుండి వీకర్స్ కాలనీ నాన్న కళ్యాణ మండపంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపును జయప్రదం చేయాలని ఎం దానవర ప్రసాద్, బండి దుర్గా ప్రసాద్ కోరారు. రాజమండ్రి శ్రీకర వైద్యులు గుండెకి సంబంధించిన పరీక్షలు, జనరల్ పరీక్షలు, షుగర్, బీపీ పరీక్షలు చేస్తారన్నారు. కంటికి సంబంధించి డాక్టర్ అగర్వాల్ వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తారన్నారు. ప్రజలు, కార్మికులు, కర్షకులు ఈ వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరారు. పెండపాడు మండలం ప్రతిపాడు వై జంక్షన్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడిలో 40వ శుక్రవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ మజ్జి అప్పారావు, ఆలయ ఈవో జవాది కృష్ణ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఆషాఢ మాసం 2వ శుక్రవారం పురస్కరించుకుని స్థానిక శాసనసభ్యులు బొల్సెడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో అమ్మవారికి శాకాంబరి అవతారం చేశారు. దాతలకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మజ్జి అప్పారావు మాట్లాడుతూ స్థానిక శాసనసభ్యులు బొల్సెడి శ్రీనివాస్ సహాయ సహకారాలతో ప్రతి శుక్రవారం సుమారు 500 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ శాకాంబరి దేవి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో చెరుకూరి జగత్ సోమశేఖర్, మట్ట రాంబాబు, రామకృష్ణ, తూముశ్రీ సత్యదుర్గ, కామిశెట్టి నాగు, పువ్వుల సత్యనారాయణ, గిద్దా శ్రీనివాస్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
స్థానిక ఏలూరు రోడ్ కాలవగట్టు మీద ఉన్న మహంకాళి అమ్మ ప్రతిరూప దేవాలయంలో శుక్రవారం సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మార్తాండ శర్మ అర్చకత్వంలో ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు, అర్చకులు మాట్లాడుతూ ప్రతిరోజు నిత్య పూజలు, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి పౌర్ణమికి విశేష పూజలు, సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఈ కుంకుమ పూజలో పాల్గొనాలని కోరారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని లలితా పారాయణం చేశారు. శ్రీ దేవి మహంకాళమ్మ తల్లి ఆలయం దగ్గర ఈ నెల 27వ తారీఖు మూలా నక్షత్ర కారణంగా సోమవారం రోజు నాడు అత్యంత వైభవేతంగా సామూహికంగా మూలా నక్షత్రయుక్తంగా అమ్మవారికి పంచామృతాలతోటి, ఫలరసాలతోటి, సుగంధ ద్రవ్యాలతోటి అభిషేక అనంతరైన కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాలన్నీ మన కొబ్బరి తోటలో వేయించేసి ఉన్న శ్రీ దేవి మహంకాళమ్మ తల్లి గుడి దగ్గర జరుగుతుంది. ఈ ఆధ్వర్యకర్త మైను చైర్మన్ గారు మన యజ్ఞ నాగబాబు గారు ఆధ్వర్యంలో కార్యక్రమంలో జరుగుతుంది. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్యక్రమాలన్నీ జరగబడుతున్నాయి. ఈ పూజలో పాల్గొనే వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వారాహిదేవి నవరాత్రుల్లో 9వ రోజు గురువారం రాత్రి స్థానిక రామచంద్రరావుపేటలో శ్రీకృష్ణ యోగ ధ్యాన మందిరంలో శ్రీ వారాహిదేవి పీఠంలో ఆలయ అర్చకులు ఎవటూరి శశికాంత్ శర్మ బ్రహ్మత్వంలో పూజలు నిర్వహించారు. శ్రీ లలితా సహస్రనామం, శ్రీకృష్ణాష్టకం, లింగాష్టకం పారాయణ చేశారు. ఈ కార్యక్రమంలో మాకినేడి భారతి, పిచ్చెట్టి సీత, పురిటిపాడి సీతాలక్ష్మి, జనపరెడ్డి సర్వలక్ష్మి, ముత్తా భవాని, వలవల చిన్ని, మారం లక్ష్మి, వందవాసి స్వాతి, కాకర్ల రమ్య, ఏడిది వెంకటలక్ష్మి, వేముల రమాదేవి, బొబ్బిలి వెంకటలక్ష్మి, పట్నాల శేషవేణి, వేమన కోమలి, యాళ్లబండి విజయ పాల్గొన్నారు. మందిర కార్యదర్శి ఇందుకూరి మోహనరాజు, గౌరవాధ్యక్షులు పైబోయిన రఘు, అధ్యక్షులు పిడుగు నాగమోహన్ రావులు పర్యవేక్షించారు. ఈనాటి వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.